నమస్తే ఏవీ న్యూస్ ప్రేక్షకులకు స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. బులెటిన్స్ లోని అప్డేట్స్ చూద్దాం. భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు దేశంలోనే కాదు విదేశాల్లోనూ ఘనంగా జరిగాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ భారత జాతీయ పండుగకు ప్రత్యేక గౌరవం తెలిపింది. సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. రామచంద్రపురంలో ఓ ఆలయంలో మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు అర్చకుడిపై ఆరోపణలు వచ్చాయి. ఆలయానికి బయట నుంచి తాళం వేసిన అర్చకుడు సాయన లోపల బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్లు సమాచారం. Hey! Get up! Hey! Up! Hey! Leave it! 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 Hey! Leave it! Hey! Move up! Leave it! Leave it! Hey! అమ్మవారు మూవేనా సిగ్గుశరం ఉన్నా తాత నీకు నీ అమ్మ నాకు చెప్తా ఇంకా అభివృద్ధి నోచుకొని రహదారి కోసం గిరిజనులు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని సమలమ్మ కొండపై సుమారు 120 మంది పీవీటీజీ కొంద గిరిజనులు త్రివర్ణ పతాకాలను చేతబట్టి గుర్రాలపై 3 కిలోమీటర్ల మేర నిరసన చేపట్టారు. స్వతంత్ర భారతదేశంలో మాకు రోడ్లు వేయాలి. డోలు మాత్రం కాదు, రోడ్లు వేయాలి. రోడ్లు వేయాలి. అలా ఉండు చెప్పు రాజు. రోడ్లు ఢిల్లీలో పసుల్బంద్ గ్రామానికి రోడ్లు, పసుల్బంద్ గ్రామానికి రోడ్లు, పసుల్బంద్ గ్రామానికి రోడ్లు, ఢిల్లీలో పసుల్బంద్ గ్రామానికి రోడ్లు. 80 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి 80 సంవత్సరాలైనా రోడ్లు లేకపోవడం అన్యాయం. మమ్మల్ని మనుషులుగా గుర్తించాలి. రోడ్లు వేయాలి. మమ్మల్ని మనుషులుగా గుర్తించాలి. బీఆర్ఎస్ పార్టీలో కలకలం రేపిన ఘటన చోటు చేసుకుంది. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేటీఆర్ అనుచరుడిగా చెప్పబడుతున్న సల్మాన్ ఖాన్ ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్లు సమాచారం. ఆగస్టు 14న సల్మాన్ ఖాన్ ఆత్మహత్య యత్నం చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఘటనకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. అనంతపురంలో న్యాయవాదుల ఆందోళన కొనసాగుతోంది. పాపంపేట మరియమ్మ ఆలయం వద్ద న్యాయవాది గౌతమ్ రాజ్ పై సీఐ శ్రీకాంత్ యాదవ్ దాడి చేశారన్న ఆరోపణలతో న్యాయవాదులు నిరసన దిగారు. మీరు నన్ను కొట్టారు, ఆయన తిట్టారు, అది ఎందుకు చెప్పండి. నా వస్తువు నాకు తింటే మీరు లైసెన్స్ అడిగినారు, పోసుకుంటారు. నేను పంపిపోతే మెంటల్ కండిషన్ బాగలేదు. నన్ను పంపిపోతే మీకే సార్, నాకేం నష్టం అవుతుంది? మీకే వస్తాం సార్. ఎందుకు మనం కొట్టామని చెప్పి చెప్పుకుంటాడు. పోలీస్ సార్ చదవడం సార్ తెలుస్తుంది. కూర్చో
ఇంట్లో వాళ్ళ సీక్రెట్ ప్రతి ఇష్యూ అది నా మాట ఏనండి పంపించండి వాళ్ళు పిలిపిస్తాను నాకు ఏం సార్ సార్ శ్రీనివాస్ పెడితే అది మీ ఇష్టం సార్ శ్రీనివాసం పిలిపిస్తాను శ్రీనివాస్ వస్తాను ఇప్పుడు ఈ నెల సార్ అర్థం చేసుకోండి పంపిస్తాను కాబట్టి మీరు రండి మైలేజ్ చూపిస్తాను అర్థం చేసుకోండి తిరిగి పంపిండి లేవు రండి ఐడి కార్డు నా ప్రూఫ్ ఓకే సార్ నేనే పోతాలే సార్ సార్ సెల్ఫోన్ చేసుకొని ఇంటికాడ వాళ్ళ తప్పు చెప్పిద్దాం ఫోటో తీసుకుని వాళ్ళ తప్పు చెప్పి తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ లో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వేడుకల్లో ప్రసంగం ఇస్తున్న సమయంలో మంత్రి ఒక్కసారిగా అస్వస్థతకు గురైనట్లు సమాచారం. బ్రదర్ ఓపెన్ ఉండండి. తదితర ప్రాజెక్టుల కోసం భూసేకరణ వివిధ దశల్లో కొనసాగుతుంది. దయచేసి కొద్దిగా ఓపెన్ ఉండండి. సరే బాబా ముందర ఎవరు బ్రదర్ దేశ 80వ స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో చారిత్రాత్మక ఘట్టం చోటు చేసుకుంది. ఢిల్లీలోని ఎర్రకోట వేదికగా జాతీయ గీతానికి సమానమైన గౌరవం పొందిన జాతీయ గేయం వందే మాతరం ఆలపించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో వందే మాతరం గానం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
దేశంలోని విద్యార్థులకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రకటన చేశారు. విద్యతో పాటు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువత కోసం ఉచిత ఆన్లైన్ కోచింగ్ అందించే కార్యక్రమాన్ని ప్రకటించారు. मेरे प्यारे देशवासियों, हमारे मध्यम वर्गीय परिवारों के सामने एक बहुत बड़ा बोझ बन चुका है कोचिंग क्लासेस की स्पर्धा। हर माँ बाप को लग रहा है कि कोचिंग क्लास में बच्चे को नहीं भेजा तो हम प्रतिष्ठित परिवार नहीं है। इन गरीब और मिडिल क्लास परिवारों की हम चिंता करते हुए हजारों करोड़ रुपए का उनका खर्च है वो भी बचे, बेटे भी अपने आसपास रह सके, उनकी देखभाल हो सके, परिवार पर आर्थिक बोझ न आए। और इसलिए हमने युवाओं के लिए विभिन्न परीक्षाओं की फ्री ऑनलाइन कोचिंग हमने करने का निर्णय किया है। डिजिटल पब्लिक इंफ्रास्ट्रक्चर है, हमारे पास उत्तम टैलेंट है, टीचर्स हैं, उन संसाधनों को जोड़ करके हम देश के नौजवानों को फ्री कोचिंग देने का एक पूरा नेटवर्क हम खड़ा करने वाले हैं। मेरे प्यारे देशवासी, స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యువతకు కీలక సందేశం ఇచ్చారు. ప్రశ్నించే యువత కావాలని, ప్రభుత్వాన్ని వ్యవస్థను విమర్శించడంలో తప్పులేదని అన్నారు. తమ అభిప్రాయాలను నిరసన ద్వారా వ్యక్తం చేయాలని సూచించారు. అయితే నిరసన పేరుతో విధ్వంసానికి పాల్పడడం మాత్రం సరికాదని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. చెప్తా ఉంటుంది, మనందరికీ మన అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉంది. అది మన ప్రజాస్వామ్యానికి చాలా గొప్ప బలం. కానీ ఆ స్వేచ్ఛని ఇతరులను దూషించడానికి, తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడానికి ఉపయోగించకూడదు. బిఫోర్ షేరింగ్ వెరిఫై డేటా, బిఫోర్ క్రిటిసైజింగ్ నో ద ఫ్యాక్ట్స్, బిఫోర్ అబ్యూజింగ్ రిమెంబర్ యువర్ రెస్పాన్సిబిలిటీ. బలమైన ప్రజాస్వామ్యానికి మనకు కావాల్సింది బ్లైండ్ ఫాలోవర్స్ కాదు, ఇన్ఫార్మ్డ్ సిటిజన్స్ చాలా అవసరం. మీ చేతుల్లో మొబైల్ ఉంది, టెక్నాలజీ ఉంది, ఇన్ఫర్మేషన్ ఉంది, ఓటు ఉంది, టాలెంట్ ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మీ చేతిలో మీ భవిష్యత్తు ఉంది, దేశ భవిష్యత్తు ఉంది. ప్రతి తరం తన కాలానికి ఒక బాధ్యతను మోస్తుంది. స్వాతంత్ర ఉద్యమంలో ఒక భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ వంటి యువకుల స్ఫూర్తితోటి ఆ రోజున దేశం కోసం త్యాగాలు చేశారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత తరాలు దేశ నిర్మాణానికి పునాదులు వేశాయి. ఇప్పుడు ఆ జాతీయ నిర్మాణపు జ్యోతిని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం మన యువతది. మీరు ఈ దేశపు యువతది. మీ ఆలోచన స్వేచ్ఛగా ఉండాలి, అన్యాయంపై అసహనం ఉండాలి, మార్పు తీసుకురావాలని తపన ఉండాలి. ప్రభుత్వాన్ని ప్రశ్నించండి, విధానాలను విమర్శించండి, నిరసన తెలియజేయండి. కానీ మీ కోపాన్ని విధ్వంసంగా కాకుండా నిర్మాణాత్మక శక్తిగా మార్చండి. పోరాడే సమస్యలు నిజమైనవే కావచ్చు, కానీ వాటిని ఎవరు ఏ దిశలోకి తీసుకువెళ్తున్నారనేది ఆలోచించాలి. వ్యవస్థలో తప్పుంటే వ్యవస్థని ధ్వంసం చేయడం కాదు, వ్యవస్థని సరిచేయడం అంటే మనకు లక్ష్యం కావాలి. నేను కూడా ప్రజా సమస్యల కోసం అనేక ఉద్యమాలు చేశాను. కానీ ఎక్కడా కూడా ప్రజల ఆస్తుల్ని ధ్వంసం చేయడం కానీ, హింసకి దారి తీయడం కానీ, సమాజాన్ని విభజించడం ఎప్పుడు మార్పుకి మార్గం కాదనే ఆలోచన ఎప్పుడు దృష్టిలో పెట్టుకొని ఉద్యమాలు చేశాం. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువత రాష్ట్ర అభివృద్ధిపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగం కోసం ఇంకెంతకాలం పక్క రాష్ట్రాల వైపు చూడాలని ప్రశ్నించారు. కులం, మతం, ప్రాంతం తేడా లేకుండా ఆంధ్రప్రదేశ్ను అన్ని రంగాల్లో దేశంలోనే నెంబర్ 1గా నిలపాలని ఆకాంక్షించారు. ఇంకెంతకాలం మన పక్క రాష్ట్రాల వైపు చూస్తాం? ఇంకెన్నాళ్ళని ఉద్యోగాలు, ఉపాధి కోసం పక్క రాష్ట్రాల వైపు వెళ్తాం? నేను ఈరోజు ఎప్పుడన్నా హైదరాబాద్కి వెళ్ళినా, ఒక చెన్నై, బెంగళూరుకి వెళ్ళా, వాళ్ళ అభివృద్ధి చెందుతుందే నాలో ఆ అభివృద్ధి కసి పెంచుతుంది. కేవలం ఒక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై కాదు, ఒక అమరావతి, ఒక విశాఖపట్నం, ఒక కర్నూలుని అంత అద్భుతంగా అభివృద్ధి చేయాలని నాలో కసి పెంచింది. మన ముఖ్యమంత్రి గారి విజన్ 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీ అవ్వాలని. ఈ రోజు నుంచి కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, మనందరం ఒక సంకల్పంతో పనిచేయాలి. మనలో కసి పెరగాలి. అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1 చేయాలి లక్ష్యంతో మనందరం కలిసికట్టుగా పని చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ జాతీయ జెండా సాక్షిగా మనందరం ఒక ప్రామిస్ చేద్దాం. నేను కులం, మతం,
ప్రాంతం అతీతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాం, రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వామ్యం అవుతామని మనందరం ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరం ఉంది. నా రాష్ట్రం అన్ని రంగాల్లో నంబర్ 1 అయ్యే వరకు ఒక కసితో, ఒక పట్టుదలతో పని చేస్తానని ప్రతిజ్ఞ చేయాలని ఇక్కడున్న పిల్లలందరికీ నేను పిలిపిస్తున్నా.